హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. సో అయితే మనకి దేవరా మూవీ ఆల్మోస్ట్ రిలీజ్కి రెడీగా ఉందన్నమాట. మరికొన్ని రోజుల్లో మనకి థియేటర్లో రిలీజ్ అవబోతుంది. సో ఈ టైంలో మనకి ఒక అంటే ఆ దేవరా మూవీలో పనిచేసిన ఒక ఆర్టిస్ట్, ఒక సైడ్ క్యారెక్టర్ అనమాట. ఆయన ఒక ఇంటర్వ్యూ ఇస్తూ అందులో ఒక విషయాన్ని అయితే మనతో షేర్ చేసుకున్నారు. యాక్చువల్ అది చాలా ఇంపార్టెంట్ న్యూస్ అనమాట. ఆయన ఏం చెప్పాడంటే, 'దేవరా' మూవీలో మీరు 2 లుక్స్ చూసారు తారక్ అన్నవి. ఒకటి ఫాదర్ క్యారెక్టర్, ఇంకొకటి కొడుకు క్యారెక్టరు. కానీ మీకు తెలియని ఇంకో మూడో క్యారెక్టర్ కూడా ఉంది. అంటే మూడో గెటప్ కూడా ఉంది అని ఆ ఆర్టిస్ట్ అయితే మనతో ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నాడు. అంటే మనం ఆల్రెడీ ఫాదర్ లుక్ చూసాం. అలాగే కొడుకు లుక్ కూడా చూసామనమాట. మనకి థర్డ్ లుక్ ఎక్కడ రివీల్ చేస్తారు అనేది ఆయన చెప్పారు. ఏంటంటే ట్రైలర్‌లో ఒక షాట్ ఉంటది. పడవ మీద ఒకతను ముసుగేసుకొని ఎనకంతా కూడా ఫైర్ ఉంటది. కానీ ఆయన ధైర్యంగా ఒక ఆయుధం పట్టుకొని నిల్చుంటాడు. సో, ఆ క్యారెక్టరే తారక్ ఖాన్ మూడో లుక్ అనమాట. మూడో గెటప్‌లో ఉంటది. అదేంటంటే ఒక 40 ఏళ్ళు పైబడిన ఒక ముసలాయన క్యారెక్టర్‌లాగా, అంటే చాలా వైలెంట్‌గా, చాలా అగ్రెసివ్‌గా ఉంటది ఆ క్యారెక్టరు. సో, అలాంటి క్యారెక్టర్ క్లైమాక్స్‌లో లాస్ట్ అంటే ఇంకొక 5 నిమిషాల్లో సినిమా అయిపోతుంది అన్నప్పుడు ఆ క్యారెక్టర్‌ని రివీల్ చేస్తారనమాట. అంటే ఆ క్యారెక్టరు మనకి ఏదైతే ఇప్పుడు దాచిపెట్టారో ఆ లుక్కు అదంతా కూడా మనకి సెకండ్ పార్ట్‌లో ఉంటది. సో, అందుకని లాస్ట్‌లో జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చినట్టు ఇచ్చి వదిలేస్తారనమాట. బట్ ఆ లుక్ అయితే రివీల్ చేస్తారు క్లైమాక్స్‌లో. ఆ రివీల్ చేసే సీన్ ఏదైతే ఉందో అది మాత్రం నెక్స్ట్ లెవెల్‌కెళ్ళబోతుందనమాట. చాలా బావుంటది ఆ లుక్కు. నేను కూడా చూసాను ఒక దగ్గర. బట్ కాపీరైట్ ఇష్యూస్ వల్ల ఎయలేకపోతున్నాను. చాలా బావుంటది ఆ లుక్ మాత్రం. సో, ఆర్టిస్ట్ చెప్పినట్టుగానే ఆ షిప్‌లోనే ఆ లుక్‌ని రివీల్ చేస్తారు. సో, జస్ట్ వెయిట్ అండ్ సీ ఎలా ఉంటదేంటనేసి. థాంక్ యూ గైస్.